ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. సెషన్ అనేది స్టార్ట్ చేయడానికన్నా ముందు టీఎస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం టీఎస్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా. సో దాని గురించిన ఇన్ఫర్మేషన్, దాంట్లో మనకి ఎలాంటి నోటిఫికేషన్స్ అనేవి ఇచ్చాడు, ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, సో వాటికి రిలేటెడ్గా మన దగ్గర ఉన్న ఆన్లైన్ కోర్సెస్ ఏంటి, వాటికి అలానే మెయిన్గా మేము ఫోకస్ పెడుతుంది ఎస్ఐపిసి. ఎందుకు అంటే విఎంఆర్ లాజిక్స్ అంటేనే ఎస్ఐపిసి ఆస్పిరెంట్స్ కోసం స్పెషల్ ఇన్స్టిట్యూషన్ అన్నమాట. సో దాంట్లో భాగంగా మా దగ్గర నుండి ఎన్ని సెలెక్షన్స్ అనేవి అయ్యాయి, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ఏంటి అనేది కూడా మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో కావచ్చు అప్లోడ్ చేయడం జరిగింది. సో వాటి గురించి ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రీవియస్గా రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్కి రిలేటెడ్గా ఏదైతే వీడియో ఉందో దాంట్లో ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి. మర్చిపోవద్దు, రేపటి నుండి అంటే 5th, 6th, 7th ఆగస్ట్ ఈ 3 days కూడా మనకి జస్ట్ 9 రూపీస్ పే చేసి 7 days వ్యాలిడిటీతో మీరు ఈచ్ కోర్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు, సో ఈచ్ కోర్స్ జస్ట్ 9 రూపీస్ పే చేసి 7 days వరకు ఈ కోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ అయింది కాబట్టి మీకంటూ 7 days వ్యాలిడిటీ అయినా అంటే ఎస్, మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. అసలు యాప్ అనేది ఎలా ఉంది మీరు చూడాలి కదా, అట్లీస్ట్ డెమో లాగన్నా మీకు అర్థం అవ్వాలి కదా. వేలు పెట్టి పర్చేజ్ చేసిన తర్వాత యాప్లో క్లాసెస్ అనేవి నచ్చకపోయినాయి అనుకోండి, ఏం చేస్తారు కదా. సో దానికోసమే మేము స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాం. అది ఫస్ట్ పాయింట్. అయితే సెకండ్ పాయింట్ ఏంటి అంటే మా మీద మాకున్న నమ్మకం అన్నమాట. సో మేము ఆ స్టాండర్డ్స్లో, అంటే మీరు జాబ్ డెఫినెట్గా కొట్టే స్టాండర్డ్స్లో మేము పేపర్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావచ్చు, మాక్ టెస్ట్లు కావచ్చు, మెయిన్గా కంటెంట్, ఆన్లైన్ కోర్స్ ఏదైతే ఇచ్చామో ఆ కంటెంట్ అనేది ఫుల్ ప్లెడ్జ్డ్ కంటెంట్, అప్డేటెడ్ కంటెంట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో దానికోసమే మీకు ఈ 7 days వ్యాలిడిటీ అనేది ఒక ట్రైలర్ అనుకోండి. సో దీన్ని చూసిన తర్వాత మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది, ఎలా ఉన్నాయి క్లాసెస్, ఏ వేలో అర్థం అవుతున్నాయి. ఈవెన్ మాక్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా కావచ్చు. మీరు వేరే ఏ యాప్లో చూసుకున్నా సరే ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేయరు. బట్ ఇక్కడ విఎంఆర్ లాజిక్ స్పెషాలిటీ ఏంటి అంటే మేమే ఎవరైతే కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారో వాళ్ళే స్పెషల్గా వాళ్ళ షార్ట్ కట్స్ యూజ్ చేసే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ మాక్ టెస్ట్లు కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అందుకనే ఒకసారి కోర్స్ ఎలా ఉంటుంది అనేది చూడండి. తర్వాత చాలామంది ఆల్రెడీ కమెంట్స్ కూడా వచ్చాయి. కమెంట్స్ రావడమే కాకుండా కాల్స్ కూడా వస్తున్నాయి. ఎస్ఐపిసికి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళ గురించి ఆన్లైన్ కోర్సెస్ ఎలా ఉంటాయి, ఆఫర్స్ ఏంటి అనేది. సో వాటి గురించి వీడియోస్ అనేవి అప్కమింగ్ డేస్లో సార్ డిస్కస్ చేస్తారు. సో ఈ ఆఫర్స్ని మాత్రం యూటిలైజ్ చేసుకోండి, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మోస్ట్లీ నెక్స్ట్ డే నుండి లైవ్ సెషన్స్ రావచ్చు, ఒక 3 days వరకు రీజనింగ్ నుండి. సో ఆ క్లాసెస్ లైవ్ వచ్చాయి అంటే ఒకసారి లైవ్ని యూటిలైజ్ చేసుకోండి, రైట్. సో జాబ్ క్యాలెండర్ గురించి ఆల్రెడీ మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసాం ప్రీవియస్ వీడియోలో, ఓకేనా. సో సెషన్ స్టార్ట్ చేసేద్దామా. సో ఇక్కడ ఎం అంటే ఏంటి, మినిట్ హ్యాండ్ ఎంత ఇచ్చాడు 19, హెచ్ అంటే ఏంటి, ఆర్ హ్యాండ్ ఎంత ఇచ్చాడు 11. సో 11/2 × 19 - 30 × హెచ్ అంటే ఏంటి 11. సో 11 మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, 11 మల్టిప్లికేషన్ షార్ట్ కట్ ఏం చెప్పుకున్నాము. సో ఫస్ట్ ఏంటి, ఇక్కడ యూనిట్ డిజిట్ 9 ఉంది, 9ని 1ని యాడ్ చేస్తే ఎంత 10. సో 0 క్యారీ 1. సో ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ డిజిట్ 1 + 1 2. సో 209. సో 209/2 - 11 × 3 33. సో 330. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ మనకేంటి మిక్స్డ్ ఫ్రాక్షన్లోనే ఉంది కాబట్టి దీన్ని కూడా ఫ్రాక్షన్స్లోనే ఉంచేస్తున్నాను. 209 - 2 × 330 అంటే ఏంటి 660/2. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, 0 - 9 నాట్ పాసిబుల్, టేకింగ్ బారో, 10 - 9 1, ఇట్ విల్ బికమ్ 5, 6 - 2 4. సో 451/2. సో 451/2 అంటే మనకి ఇక్కడ ఇచ్చింది ఇదేమొచ్చింది అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అపక్రమ భిన్నం, మనం సింప్లిఫికేషన్స్లో చెప్పుకున్నాం. బట్ అక్కడ ఇచ్చింది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి సో 451/2 ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కి ఎలా కన్వర్ట్ చేస్తాం. సో 2 2s are 4, నెక్స్ట్ ఏంటి 5, 2 2s are 4. సో 5 - 4 1, టేకింగ్ 1. సో 2 5s are 10, రిమైండర్ ఎంత 1. ఎలా రాస్తాం, రివర్స్ వి షేప్ అంటే ఎంత వచ్చింది చూడండి 225.5 degrees. సో 225.5 degrees. మరి ఆప్షన్ ఉందా, అది లేదు. మరేంటి ఆప్షన్స్ రాంగ్ వచ్చినాయా, కాదు. అయితే ఈ మోడల్ సాల్వ్ చేసేటప్పుడు మనకి 2 యాంగిల్స్ వస్తాయా, ఒకటి అక్యూట్ యాంగిల్, ఒకటి అబ్ట్యూస్ యాంగిల్ అని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైం తీసుకుందాం, 8:40 అనే టైం తీసుకుందాం, 8:40. సో ఇదేంటి 3 6
9, 12. సో ఇక్కడ 8 ఉంటుంది కదా. సో 840 అన్నప్పుడు ఏమొస్తుంది మనకి? ఫర్ ఎగ్జాంపుల్ 820 తీసుకుందాం. సో ఇదేంటి 3, ఇది 6, ఇది 9, ఇది 12. సో ఇక్కడ వచ్చేసి 8, 820 అన్నప్పుడు 4. సో 820 అన్నప్పుడు ఏమవుతుంది మనకి? మినిట్ హ్యాండ్ అనేది 4 మీద వస్తుంది, ఆర్ హ్యాండ్ అనేది 8 కి 9 కి కొంచెం మధ్యలో వస్తుంది, రైట్? సో ఈ యాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ 8 టైం తీసుకుంటున్నాం మనం ఎంత? 20. 820 అన్నప్పుడు 11/2 m అంటే ఏంటి? 20 మైనస్ 30 ఇంటూ h అంటే ఏంటి? 8. సో 2 1s are 2 10s are 110 మైనస్ 240 అంటే ఏమొస్తుంది? 130 degrees. మైనస్ వస్తుంది, ఓకే, బట్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ టీటా అన్నప్పుడు ఇది మైనస్ టీటా ఈక్వల్స్ టు మైనస్ 130, మైనస్ మైనస్ క్యాన్సల్, 130 degrees వస్తుందా? ఈ యాంగిల్ 130 degrees. మరి ఇంతేనా? ఇది ఒకటే యాంగిల్ ఉంటుందా అంటే లేదు, ఇది కూడా యాంగిలే కదా. 840, 820 అన్నప్పుడు ఆ మినిట్ హ్యాండ్ కి ఆర్ హ్యాండ్ కి మధ్యలో యాంగిల్ ఎంత అంటే ఈ యాంగిల్ కూడా తీసుకుంటామా? మరి ఈ యాంగిల్ ఎలా వస్తుంది చూడండి. ఇది మొత్తం సర్కిల్ ఫామ్ అయింది అని అంటే 360 నుండి ఈ 130 అనేది తీసేస్తే ఏమొస్తుంది? 230. సో ఈ యాంగిల్ 230 degrees అవుతుందా? మరి 820 అనే టైం అయినప్పుడు ఆర్ హ్యాండ్ కి మినిట్ హ్యాండ్ కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 130 degrees, 230 degrees ఏదైనా ఉండొచ్చు కదా, రైట్? సో అందుకని ఇప్పుడు మనకు వచ్చిన సొల్యూషన్ 225.5 degrees వచ్చింది. బట్ అక్కడ 225.5 degrees లేదు అంటే మరి ఇంకొక యాంగిల్ ఏమవుతుంది అంటే 360 నుండి 225.5 ని సబ్ట్రాక్ట్ చేస్తామా? సో 360 మైనస్ 325.5 హాఫ్ అంటే ఇది జీరోనా? సో 0 minus 5 not possible. Taking borrow 10 minus 5 5, it will become 9. 9 minus 5 4, it will become 5. 5 minus 2 3, 3 minus 2 1. So 134.5. That is option D is the answer. సో ఈ పాయింట్ మర్చిపోవద్దు. మనం ఆ ఫార్ములా చెప్పినా సరే అక్కడ వచ్చే యాంగిల్ అనేది చెక్ చేసుకోవాలి. మనకి ఆర్ హ్యాండ్ కి మినిట్ హ్యాండ్ కి మధ్యలో ఏదైనా యాంగిల్స్ రావచ్చు, బట్ ఆ రెండింటి సమ్ ఎంత అంటే 360 degrees. Here is the next question. Select the figure that will replace the question mark in the following series అంటున్నాడు. సో నాన్ వర్బల్ రీజనింగ్ లో సిరీస్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువ అడుగుతున్నాడు. అయితే వాటిల్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఇన్ డెప్త్ ఉంటున్నాయి, కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి ఈజీ వేలో ఉంటున్నాయి అన్నమాట. ఒక మోడల్ ఏమిస్తున్నాడు అంటే ఒక మోడల్ కంపారిజన్ ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ మొత్తం 7 ఎలిమెంట్స్ ఉన్నాయా? 1 2 3 4 5 6 7. ఈ 7 ఎలిమెంట్స్ ఇక్కడ రిపీట్ అవుతున్నాయా లేదా చెక్ చేస్తాం. అంటే ఇవే 7 ఎలిమెంట్స్ అనేవి ఈ త్రూ అవుట్ సిరీస్ ఏదైతే ఉందో ఆ సిరీస్ లో అవే ఎలిమెంట్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయా లేదా చెక్ చేస్తాం. లేదు కంటిన్యూ అవ్వని టైంలో ఏమిస్తున్నాడు అంటే ఆ ఒక్క ఎలిమెంట్, ఆ 7 ఎలిమెంట్స్ లో ఏదైనా ఒక్క ఎలిమెంట్ ని చేంజ్ చేసి ఇంకొక ఎలిమెంట్ ఇస్తున్నాడు అనమాట. సో ఆ మోడల్స్ అడుగుతున్నాడు. లేదు 7 ఎలిమెంట్స్ సేమ్ ఉన్న మోడల్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఇక్కడ అవే ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ అవే ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ అవే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఆ పాయింట్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది ఏంటి అంటే ఇచ్చిన ఎలిమెంట్స్ అన్ని కూడా సేమ్ ఉన్నాయి. కొన్నిసార్లు ఏంటి అంటే ఏదైనా ఒక్క ఎలిమెంట్ ని చేంజ్ చేసి ఇస్తున్నాడు. ఆ మోడల్స్ కూడా మనం యాప్ లో డిస్కస్ చేసాము. ఆ మోడల్స్ కూడా నెక్స్ట్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో మాక్ టెస్ట్లలో ఎక్స్ప్లెయిన్ చేసాం కూడా. సో ఇక్కడ నేను ఏదైనా ఒక ఎలిమెంట్ మీద ఫోకస్ పెట్టాలి అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కొంచెం ఈజీగా ఉండే ఎలిమెంట్స్ ఏంటి అంటే కార్నర్స్ లో ఉండే ఎలిమెంట్స్ మీద ఫోకస్ పెట్టండి ఎప్పుడు కానీ. లెఫ్ట్ కార్నరో రైట్ కార్నరో, టాప్ లెఫ్ట్ కావచ్చు, బాటమ్ లెఫ్ట్ కావచ్చు, బాటమ్ రైట్ కావచ్చు. సో అలా లెఫ్ట్ కార్నర్స్ మీద ఫోకస్ పెడితే సొల్యూషన్ ఈజీగా వస్తుంది. ఇక్కడ చూస్తే వి అనేది టాప్ లెఫ్ట్ లో ఉంది, ఇక్కడికి వచ్చేసరికి మిడిల్కి వచ్చేసింది. నెక్స్ట్ ఈ రివర్స్ డి అనేది టాప్ లెఫ్ట్ లో ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఈ మిడిల్కి వచ్చింది, డౌన్ లో మిడిల్కి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 8 అనేది టాప్ లెఫ్ట్ లో ఉంది, అది ఈ పొజిషన్కి వచ్చింది. చూస్తే ఒక పాయింట్ చూడండి, ఇక్కడ లెఫ్ట్ లో ఉన్న ఎలిమెంట్ అనేది మిడిల్కి వచ్చిందా? ఇదే సేమ్ వేలో వచ్చిన ఎలిమెంట్ ఏంటి అంటే 8 అనేది ఈ పొజిషన్కి వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ నాన్ వర్బల్ రీజనింగ్ వచ్చేసరికి ఆల్టర్నేట్ సిరీస్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. అంటే ఈ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్, ఇది ఫోర్త్ వన్. ఫస్ట్ ది ఫోర్త్ ది సేమ్ కండిషన్ ని ఫాలో అవుతున్నాయి. చూడండి, ఫస్ట్ దాంట్లో టాప్ లెఫ్ట్ లో ఉన్న ఎలిమెంట్ అనేది సెకండ్ దానికి వచ్చేసరికి మిడిల్కి వచ్చిందా? బట్ సెకండ్ దాంట్లో అలా లేదు. నెక్స్ట్ థర్డ్ దానికి వచ్చేసరికి ఏంటి అంటే టాప్ లెఫ్ట్ లో ఉన్న ఎలిమెంట్ అనేది మిడిల్కి వచ్చేసింది. దీన్ని బట్టి 1 and 3 సేమ్ ఫార్మేట్ లో ఉన్నాయా?
అలాంటప్పుడు నెక్స్ట్ ఏంటి 2 and 4 అనేవి సేమ్ ఫార్మేట్ లో ఉంటాయా? చూడండి సెకండ్ దాంట్లో చూస్తే డి అనేది ఎక్కడ ఉంది చూడండి, టాప్ లెఫ్ట్ లో ఉంది. ఆ డి అనేది నెక్స్ట్ వచ్చేసరికి ఎలా ఉంది, బాటమ్ మిడిల్ కి వచ్చింది. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఈ ఫోర్త్ దాంట్లో టాప్ లెఫ్ట్ లో ఉన్నది ఏంటి, పి. సో ఈ పి అనేది ఇప్పుడు ఎక్కడికి రావాలి, బాటమ్ మిడిల్ కా, అంటే ఈ పొజిషన్ కి రావాలా? బాటమ్ మిడిల్ లో పి ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయా? సో ఇప్పుడు మిగిలిన ఏంటి, ఏ అండ్ బి అనే 2 ఆప్షన్స్ మిగిలినాయి. ఏ అండ్ బి అనే 2 ఆప్షన్స్. వీటిల్లో నెక్స్ట్ దేని మీద ఫోకస్ పెట్టొచ్చు అని అంటే, ఎలిమెంట్స్ అనేవి అన్ని సేమ్ ఉన్నాయి. వీటిల్లో నెక్స్ట్ మనం దేని మీద ఫోకస్ పెట్టొచ్చు అంటే, టాప్ లెఫ్ట్ ఫోకస్ పెట్టాం కదా ఇంతసేపు, ఇప్పుడు టాప్ రైట్ మీద ఫోకస్ పెడదాం. సో టాప్ లెఫ్ట్ మీద ఫోకస్ పెడితే నాకు ఏమొచ్చింది అంటే, ఈ మధ్యలో పి అనేది వచ్చింది. ఆల్టర్నేట్ సిరీస్ ఫాలో అవుతున్నాడు చూడండి, ఆల్టర్నేట్ సిరీస్. సో ఇక్కడ 8 అనేది టాప్ రైట్ లో ఉంది, అది ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడికి వచ్చేసింది అంటే మిడిల్ కి వచ్చింది. నెక్స్ట్ జెడ్ అనేది టాప్ రైట్ లో ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఈ మిడిల్ కి వచ్చింది. నెక్స్ట్ ఏదైతే రెక్టాంగులర్ షేప్ ఉందో అది టాప్ రైట్ లో ఉంది, ఇక్కడికి వచ్చేసరికి మిడిల్ కి వచ్చింది. చూడండి సేమ్, డెఫినెట్ గా మనకేంటి ఆల్టర్నేట్ సిరీస్ క్రైటీరియా ఫాలో అవుతుందా? సో ఫస్ట్ టాప్ లెఫ్ట్ లో ఉన్నది ఆల్టర్నేట్ సిరీస్ క్రైటీరియా ఫాలో అయినప్పుడు టాప్ రైట్ కూడా అదే ఫాలో అవుతుందా? చూడండి ఇది ఫస్ట్ సెట్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్, ఇది ఫోర్త్ వన్. 1 and 3 సేమ్ రూల్ ఫాలో అవుతున్నాయి చూడండి. టాప్ రైట్ లో ఏదైతే ఉందో అది బాటమ్ మిడిల్ కి వచ్చింది, ఇక్కడ టాప్ రైట్ ఏదైతే ఉందో బాటమ్ మిడిల్ కి వచ్చింది. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు సెకండ్ ఫోర్త్ సేమ్ రూల్ ఫాలో అవుతాయా ఆల్టర్నేట్స్ గా కాబట్టి? సో ఇప్పుడు టాప్ రైట్ లో ఉన్నది ఎక్కడికి రావాలి, మిడిల్ కా. ఇక్కడ టాప్ రైట్ లో ఉన్నది ఏంటి, డి. సో డి అనేది మిడిల్ కి వస్తే ఆప్షన్ ఏముంది, బి ఇస్ ది ఆన్సర్. సో ఈ మోడల్ క్వశ్చన్స్ ఎప్పుడు కానీ కార్నర్స్ మీద ఫోకస్ పెడితే సొల్యూషన్ ఈజీగా వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అవి కూడా టాప్ లెఫ్ట్ టాప్ రైట్ మీద ఎక్కువ ఫోకస్ పెడతా ఉన్నాడు. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. మనకి నెంబర్ సిరీస్ కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. 16, 9, 10, 16, 33. We need to find this number. ఇది ఏ మోడల్ చెప్పండి నెంబర్ సిరీస్ లో? ఈ మోడల్ కూడా రెగ్యులర్ గా అడుగుతా ఉంటాడు, ఈ మోడల్ ని ఈజీగా గుర్తుపట్టొచ్చు అని చెప్పాం. ఎలా ఉంది చూడండి, సెకండ్ నెంబర్ ఒక్కటే డిక్రీజ్ అయ్యి మిగిలిన నెంబర్స్ అన్ని ఇంక్రీజ్ అయినాయా? సెకండ్ నెంబర్ ఒక్కటే డిక్రీజ్ అయ్యి మిగిలిన నెంబర్లు అన్ని ఇంక్రీజ్ అయినాయి. సో ఈ మోడల్ ఎలా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఒక సెకండ్ నెంబర్ తగ్గి మిగిలిన నెంబర్లు పెరిగాయి అంటే ఇంటూ హాఫ్, ఇంటూ 1, ఇంటూ 1.5, ఇంటూ 2 ఈ ఫార్మేట్ రావచ్చు. లేదు ఇంటూ హాఫ్, ఇంటూ 1, ఇంటూ 2, ఇంటూ 4 అంటే ఇలా హాఫ్ ని డబల్ చేస్తే 1, 1 ని డబల్ చేస్తే 2, 2 ని డబల్ చేస్తే 4 ఈ ఫార్మేట్ రావచ్చు. లేదు అంటే హాఫ్ ని హాఫ్ ఇంక్రీజ్ చేస్తే 1, 1 నుండి హాఫ్ ఇంక్రీజ్ చేస్తే 1.5, 1.5 నుండి హాఫ్ ఇంక్రీజ్ చేస్తే 2 ఈ ఫార్మేట్. డెఫినెట్ గా అంటే 99% కేసెస్ సెకండ్ నెంబర్ తగ్గి మిగతా నెంబర్స్ అనేవి పెరిగాయి అంటే ఈ 2 ఫార్మేట్స్ లో ఏదో ఒక ఫార్మేట్ లో ఉంటుంది అని డిస్కస్ చేసాం, రైట్? మరి చెక్ చేస్తే ఇది చూడండి ఇంటూ హాఫ్. సో ఇంటూ హాఫ్ 16 లో హాఫ్ అంటే ఎంత, 8. 8 నుండి 9 అంటే ఏంటి, +1. నెక్స్ట్ ఏంటి ఇంటూ 1 +1. ఇవి రెండు కామన్, ఇక్కడ వరకు ఇవి రెండు కామన్. ఇక నెక్స్ట్ చెక్ చేస్తే సరిపోతుంది, ఇంటూ 1.5 వస్తుందా ఇంటూ 2 వస్తుందా అనేది చెక్ చేస్తాం. అయితే ఇంటూ 1.5 కన్నా ఇంటూ 2 ఈజీ కాబట్టి ఇంటూ 2 చెక్ చేద్దాం. సో 10 into 2 +1, ఎందుకంటే అన్నింటికి +1 వస్తుంది కాబట్టి చూస్తే 10 2s are 20 + 1 21. బట్ ఇక్కడ ఏముంది 16 ఉంది. సో అందుకని ఇప్పుడు ఇది ఇంటూ 2 ఫార్మేట్ రావట్లే. ఇంటూ 2 రావట్లేదంటే నెక్స్ట్ ఏంటి, ఇదేనా చెక్ చేయాల్సింది. ఇంటూ 1.5 +1 చూడండి 10 into 3/2 +1. సో 2 1s are 2 5s are 5 3s are 15 + 1 16 సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఏంటి ఇంటూ 2 +1. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇంటూ 2.5 +1. సో ఇంటూ 2.5 +1 చేస్తే ఏమొస్తుంది చూడండి 33. ఇదేమన్నట్టు ఇంటూ 1.5 కదా, 1.5 +1. సో 33 into 25. సో 25 ఏదైనా ఒక నెంబర్ ని 25 తో ఎలా మల్టిప్లై చేయాలి, 50 తో ఎలా మల్టిప్లై చేయాలి అనేది షార్ట్ కట్స్ చెప్పుకున్నాం. బట్ అదేంటి అంటే ప్యూర్ మ్యాథ్స్ లో చెప్పాం కాబట్టి ఇక్కడ నార్మల్ క్యాలిక్యులేషన్ చేస్తున్నా. బట్ స్టిల్ ఎవరైనా మర్చిపోయి ఉంటే ఏదైనా ఒక నెంబర్ ని 25 తో మల్టిప్లై చేస్తున్నాము అని అంటే 25 తో మల్టిప్లై చేయకుండా 100/4 చేయమని చెప్పాను, అది ఈజీగా ఉంటుంది అనేసి. చూడండి ఇప్పుడు 33 into 25 ఇలా చేయడం కన్నా
ఇది చూడండి 33 ఇంటూ 25 బదులు నేను 100/4 రాస్తున్నా, 100/4 రాస్తున్నా. అప్పుడు ఇదేమవుతుంది 33 100/4. సో 4 టేబుల్ క్యాన్సిలేషన్, 4 8s are 32, లెఫ్ట్ ఓవర్ 1 10, 4 2s are 8, లెఫ్ట్ ఓవర్ 2 20, 4 5s are 825 వచ్చింది. ఇది చాలా ఈజీ కదా, రైట్? సో ఇక్కడ పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఉంది కాబట్టి 82.5 తీసుకుంటామా? సో 82.5 ప్లస్ 1 ఎంత? 83.5. దట్ ఈస్ ఆప్షన్ బి. ఇంటూ 25 ఇంటూ 50 ఇచ్చినప్పుడు ఇంటూ 250 ఇంటూ 500 వీటన్నింటికి కూడా షార్ట్ కట్స్ అనేవి మనం విఎంఆర్ లాజిక్స్ యాప్లో డిస్కస్ చేసాం. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టూ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్ అంటున్నాడు. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి రిలేటెడ్ క్వశ్చన్, చాలా చాలా ఈజీ. జస్ట్ ఆప్షన్స్ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయడమే. సో ఇక్కడ ఏంటి 117 13 16 540 40 ఈక్వల్స్ టు 644. సో ఫస్ట్ ఏంటి డివిజన్ ఎడిషన్. సో డివిజన్ ఎడిషన్ ని ఇంటర్చేంజ్ చేస్తే డివిజన్ ప్లేస్ లో ఎడిషన్, ఎడిషన్ ప్లేస్ లో డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్. ఫస్ట్ ఏంటి ఈ మోడల్ క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేస్తామని చెప్పుకున్నాం. బాడ్మాస్ రూల్ అనేది అప్లై చేస్తామా? సో బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ ని కంప్లీట్ చేయాలా, రైట్? ఎస్, ఇక్కడ ఉందా డివిజన్. సో 13/16 క్యాన్సలేషన్ అవుతుందా? అవ్వట్లేదు కదా. సో 13/16 వస్తుంది. నెక్స్ట్ డివిజన్ తర్వాత నెక్స్ట్ చేస్తుంది ఏంటి? మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ పక్కనే ఉంది కాబట్టి 16 టేబుల్ క్యాన్సలేషన్ ఏమన్నా అవుతుందా? 16 టేబుల్ క్యాన్సలేషన్ చేస్తే వస్తుందా? 54 అనేది 16 మల్టిపులా? కాదు. అంటే ఇక్కడ మనకి ఫ్రాక్షనే మిగులుతుంది కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే ఫ్రాక్షనే వస్తుంది కాబట్టి ఫ్రాక్షన్ కి ఏదైనా వాల్యూని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మళ్ళీ ఏమొస్తుందని చెప్పుకున్నాం? ఫ్రాక్షన్ అయినా. మరి ఇక్కడ ఇచ్చింది ఇంటీజర్ 644 అనేది. సో ఫ్రాక్షన్ అనేది ఇంటీజర్ కి ఈక్వల్ అవ్వదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగా. ఇంకా దాన్ని మనం క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఫ్రాక్షన్ కి ఏదైనా వాల్యూని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మళ్ళీ మన రిజల్ట్ ఏమొస్తుంది? ఫ్రాక్షనే కాబట్టి. సో కమింగ్ టు బి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ప్లస్ ప్లస్ లో మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ ప్లేస్ లో ప్లస్. నెక్స్ట్ ఏంటి? ఇది 117 డివైడెడ్ బై 13 16 540 40. సో సింప్లిఫై చేస్తే ఫస్ట్ డివిజన్ 13 1s are 13 9s are. నెక్స్ట్ ఏంటి? మల్టిప్లికేషన్. సో 16 ఇంటూ 9 అంటే ఏమవుతుంది? 16 ఇంటూ 10 160, 160లో నుండి 16 తీసేస్తే ఎంత? 144. 144. సో 144 ప్లస్ 540 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 684. సో 684 మైనస్ 40 ఎంత? 644. సో LHS ఈక్వల్స్ టు RHS. దట్ ఈస్ ద రీజన్ ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో సిలాగ్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, దానికి రిలేటెడ్ 3 కన్క్లూజన్స్ అనేవి ఇచ్చాడు. వాటిల్లో ఏది కరెక్ట్ అనేది చెప్పాలి. సో ఆల్ రైస్ ఆర్ వీట్ అంటున్నాడు. సో రైస్ మొత్తం ఎలా ఉందంట? వీట్ లోపల ఉంది. నెక్స్ట్ సమ్ వీట్స్ ఆర్ పల్సెస్. సో వీట్ కి పల్స్ కి మధ్యలో సమ్ రిలేషన్ వచ్చిందంట. నో పల్స్ ఈజ్ ఎ వెజిటేబుల్. సో పల్స్ కి వెజిటేబుల్ కి మధ్యలో ఎలాంటి సంబంధం లేదు అని ఇచ్చాడు. సో నో స్టేట్మెంట్ కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. సో నేను ఒక్కసారి ఇక్కడ కనబడట్లేదు కాబట్టి దగ్గర రాస్తున్నాను. సో ఆల్ రైస్ ఆర్ వీట్, ఆల్ రైస్ ఆర్ వీట్, సమ్ వీట్స్ ఆర్ పల్సెస్. వీట్ కి పల్స్ కి మధ్యలో సమ్ రిలేషన్ ఇచ్చాడు. నో పల్స్ ఈజ్ అ వెజిటేబుల్. సో పల్స్ కి వెజిటేబుల్ కి మధ్యలో సంబంధం లేదు అంటున్నాడు. సో ఇది మనకి ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ ప్రకారం ఫామ్ అయ్యే వెన్ డయాగ్రామ్. సో దీని నుండి కన్క్లూషన్స్ చూస్తే సమ్ వెజిటేబుల్స్ ఆర్ రైస్ అంటున్నాడు. సో వెజిటేబుల్స్ కి రైస్ కి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది అంటున్నాడు. సో వెజిటేబుల్స్ అనేది ఇక్కడ ఉంది, రైస్ అనేది ఇక్కడ ఉంది. దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ వెజిటేబుల్స్ అండ్ రైస్. సో ఫస్ట్ కన్క్లూజన్ రాంగ్. కమింగ్ టు సెకండ్ వన్, సమ్ పల్సెస్ ఆర్ రైస్ అంటున్నాడు. సో పల్సెస్ అనేది ఇక్కడ ఉంది, ఈ రీజియన్ ఏదైతే ఉందో ఇది పల్సెస్, ఈ రీజియన్ అనేది రైస్. మరి రెండింటి మధ్యలో ఏం రిలేషన్ ఉంది? దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ రైస్ అండ్ పల్సెస్. బట్ ఇక్కడ సమ్ రిలేషన్ ఉంది అన్నాడు. సో అందుకని సెకండ్ కన్క్లూజన్ కూడా రాంగ్. కమింగ్ టు థర్డ్ వన్, సమ్ వెజిటేబుల్స్ ఆర్ వీట్ అంటున్నాడు. సో వెజిటేబుల్స్ అనేది ఇక్కడ ఉంది, వీట్ అనేది ఇక్కడ ఉంది. దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ వెజిటేబుల్స్ అండ్ వీట్. దట్ ఈస్ ద రీజన్ థర్డ్ కన్క్లూజన్ ఈస్ ఆల్సో రాంగ్. ఫర్ దిస్ క్వశ్చన్ all the conclusions are wrong. According to that, option A is the answer. Here is the homework question. So ఇది ఈ రోజు మీరు చేయబోయే homework question. సో దీని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయండి.
నెక్స్ట్ సెషన్ వచ్చేసి లైవ్ సెషన్. సో దాంట్లో మనం సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బై బై, టేక్ కేర్.